Hi, very good morning అందరికీ. సో రైట్ నౌ ద టైమ్ ఈజ్ అరౌండ్ 5:30. సో మనకి వీడియోస్ చేయడానికి ఇదే కరెక్ట్ టైం అనమాట. తర్వాత అవ్వదు కాబట్టి ఈ టైం అప్పుడు చేయడం జరుగుతుంది. సో మనం కామన్‌గా చూసుకుంటే ఎవ్రీడే మనం జనరల్‌గా న్యూస్ పేపర్ చూసుంటే రోడ్ యాక్సిడెంట్స్ కవర్ చేయని న్యూస్ పేపర్ ఏ డే కూడా ఉండకపోవచ్చేమో. సో ఇది మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ అనమాట. సో యాక్చువల్‌గా రోడ్ యాక్సిడెంట్స్ సో మెనీ రీజన్స్ ఉంటాయి. సో మన వరకు మనం ఏమైనా ప్రివెంట్ చేయగలమా అనుకుంటే ఫస్ట్ మనం చేయాల్సిన పనులు మనకు కొన్ని ఉంటాయి కదా! సో మనం అవతల వాళ్ళని బ్లేమ్ చేసి, ఇవతల వాళ్ళని బ్లేమ్ చేసి ఫైనల్‌గా విక్టిమ్ మనమే పని చేయేటప్పుడు ఆ పనిష్మెంట్ కూడా మనమే అనుభవించాల్సి ఉంటుంది. సో మనం ఎంతవరకు మనం ప్రివెంట్ చేయగలం? సో మోస్ట్ ఆఫ్ ది థింగ్స్ జనరల్‌గా మోస్ట్ ఆఫ్ ది కేసెస్‌లో మనం చేసే మిస్టేక్స్ వల్ల ఎక్కువ యాక్సిడెంట్స్ జరుగుతాయి. సో మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్ ఫస్ట్ థింగ్ ఏంటంటే మనం డ్రైవింగ్ చేసేటప్పుడు జనరల్‌గా నో సెకండ్ థాట్. ఫస్ట్ ఏంటంటే మనం ఓన్లీ డ్రైవింగ్ మీదే కాన్సంట్రేట్ చేయాల్సి ఉంటుంది. జనరల్‌గా మనం డ్రైవ్ చేసేటప్పుడు ఆఫీస్ ప్రెజర్సు, ఇంట్లో ప్రెజర్స్ ఇవన్నీ ఆలోచించుకుంటూ వెళ్తే మో మోస్ట్ ప్రాబబుల్ ఛాన్స్ ఆఫ్ యాక్సిడెంట్. దట్ ఈస్ ద ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటంటే జనరల్‌గా మనం డ్రైవ్ చేసేటప్పుడు డోంట్ బీ ఈగోయిస్టిక్ అనమాట. జనరల్‌గా డ్రైవింగ్‌లో ఓవర్‌టేక్ చేయటానికని వీటికని మనం జనరల్‌గా ఏంటంటే ఈగోయిస్ట్‌గా ఫీల్ అవుతారు కొంతమంది. సో వాళ్ళు నన్ను ఓవర్‌టేక్ చేస్తారు. లెట్ దెమ్ గో, జస్ట్ గివ్ ఎ ఫ్రీ వే టు దెమ్. ఓకే. దట్ ఈస్ ద ఇంపార్టెంట్ సెకండ్ పాయింట్. ఓకే. థర్డ్ పాయింట్ ఏంటంటే ఓవర్ స్పీడ్ అండి. ఓవర్ స్పీడ్ అనేది జనరల్‌గా ఏమవుతుందంటే జనరల్‌గా ఏమైనా మిస్‌హ్యాపెన్ జరిగేటప్పుడు మనం దాన్ని ప్రివెంట్ చేయటానికి మనం ఏమైనా స్కోప్ అనేది తగ్గిపోతుంది ఓవర్ స్పీడ్‌లో. థర్డ్ పాయింట్ ఏంటంటే రిస్క్ ఫ్యాక్టర్ ఒకటి మోస్ట్ పెరిగే ఛాన్సెస్ ఉంటుంది. దట్ ఈస్ ద థర్డ్ పాయింట్. ఓకే. ఫోర్త్ పాయింట్ అన్నింటికంటే ఏంటంటే మన ఇండియాలో మనకి సివిక్ సెన్స్ ఎలాగో తక్కువ. సో ట్రాఫిక్ సెన్స్, ట్రాఫిక్ రూల్స్ చాలా తక్కువ మనం ఫాలో అయ్యేదనమాట. సో లైక్ ఎలా అంటే సడెన్ బ్రేక్స్ వేయడం, సడెన్ యూ టర్న్స్ తీసుకోవడం వితౌట్ సిగ్నల్, సెల్ ఫోన్ డ్రైవింగ్ ఇవన్నీ కామన్ ఇష్యూస్ అనమాట. మనకి మేజర్ యాక్సిడెంట్స్ జరగటానికనమాట. సో ఇవి మన వరకు మనం ఏం చేయగలమో అవి మనం ప్రివెంట్ ఆపగలిగితే చాలా వరకు యాక్సిడెంట్స్ ప్రివెంట్ అవుతాయి. సో దానివల్ల మనం సేఫ్. అదేవిధంగా ఇంకొక అవతల వాళ్ళు కూడా సేఫ్‌గా ఉండే అవకాశం ఉంటుందనమాట. సో వైల్ డ్రైవింగ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్స్ ఏంటంటే గుర్తుంచుకోవాల్సింది మనం యాక్సిడెంట్స్ అనేవి ఏ రూపంలో, ఏ క్షణంలో అయినా రావచ్చు. అదేవిధంగా మన గురించి ఇంట్లో ఒకళ్ళు వెయిట్ చేస్తారని గుర్తుంచుకోవాలి. థాంక్ యూ. హావ్ ఎ సేఫ్ డ్రైవింగ్. థాంక్ యూ టు ఆల్.